హాయ్ అండి. ఈరోజు నేను క్యాబేజీ పచ్చడి చేయబోతున్నాను. హాఫ్ స్పూన్ నేను మెంతి తీసుకున్నాను. 2 స్పూన్స్ జీలకర్ర బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మెంతులు మనం బ్రౌన్ కలర్ వరకు వేయించుకున్న పక్క పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ జీలకర్ర కూడా వేయించుకోవాలండి. అలాగే వేయించుకున్న తర్వాత కొంచెం పక్కకు పెట్టుకున్న తర్వాత మనం కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలండి. 2 స్పూన్ ఆయిల్ తీసుకుని మనం సన్నగా కరిగి పెట్టుకున్నది మనం క్యాబేజ్ ఉంటుంది కదండి. క్యాబేజ్ మనం పక్క ప్లేట్లో తీసుకున్న ఒక నిమ్మకాయ అండి. మీకు నిమ్మకాయ 2 కావాలంటే 2 వేసుకోవచ్చు, లేకపోతే ఒకటైనా వేసుకోవచ్చు అండి. మేము ఒకటే వేసుకున్నాను. మనం స్పూన్ తోటి మంచిగా అది దగ్గరికి అయ్యే వరకు కలపండి. బాగానే కలుపుతారు. స్పూన్ తోటి అంటే మనం చేతితో కలపండి, ఇంకా బాగుంటుంది. అది చేతితో ఉంటే దగ్గరగా అవుతుంది, ఇంకా వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. మనం అది పక్కకు పెట్టుకున్న తర్వాత అది మా పక్కన 1 స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలండి. మేము ఆవాలు ఆల్రెడీ దంచుకుంటాం కాబట్టి దాంట్లో కొన్ని ఆవాలు వేసేయండి. కొన్ని పేస్టింగ్ అల్లం పేస్ట్ వేయండి. కొంచెం అల్లం పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోండి. 2 స్పూన్స్ వేయండి. కొంచెం కలిపి అటు ఇటు బ్రౌన్ కలర్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. చిన్న గ్లాస్ తీసుకోండి. గ్లాసులో మన దాని ఎంత ఉంటుందో మనకి అంతే మనం కారం ఒక గ్లాస్ కారం, 1 గ్లాస్ ఉప్పు, అంటే ఉప్పు మొత్తం గ్లాస్ వేయకండి, కొంచెం లైట్గా తగ్గించి వేయండి. ఉప్పు దానికి సరిపోయేట్టుగా ఉంటుంది. మళ్ళీ మనం మొత్తం దగ్గరికి తీసుకొని మొత్తం కలపాలండి. కలిపిన తర్వాత మనం ఆవాలు ఉంటుంది కదండి, ఆవాలు కొంచెం పొడి వేసుకోవాలి. మనం 1 స్పూన్ ఆవాలు మనం దంచుకోవాలండి. ఇందాక మేము వేయించుకొని పెట్టిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దంచుకోవచ్చు, లేకపోతే మనం మిక్సీకి కూడా వేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లో అండి. ఎంత వర్క్ ఉన్నా కానీ మనకు ఒక 5-10 మినిట్స్లో అయిపోతుందండి. అంతకని ఎక్కువ టైం పట్టదు వీటికి. మనం అది బాగా కలుపుకొని పెట్టుకుని ఇప్పుడు నేను దంచుకొని పెట్టుకుంటే అది నేను పొడి మొత్తం దీంట్లో వేసి బాగా కలిపేసి అలా పెట్టుకోవాలండి. తర్వాత మనం క్యాబేజ్ ఉంది కదండి, ఆ క్యాబేజ్ అందులో కలిపేయండి. అది మొత్తం కలిపి బాగా దాని కారం ఉప్పు మొత్తం పెట్టిన తర్వాత అప్పుడు అది పక్కన ఒక దాంట్లో దగ్గరికి అయ్యే వరకు పెట్టండి. ఇంకా చేతితో కలిపితే ఇంకా బాగుంటుందండి. దీనికంటే మనం స్పూన్తో అంత కంఫర్టబుల్ లేకుండా నేను చేతితో కలిపేసిన, అప్పుడు కొంచెం కారం బాగా అవుతుందండి. ఇప్పుడు ఒక బాక్స్ మీ డబ్బా అయినా లేకపోతే మీకు ఏదైనా గ్లాస్ ఏదైనా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు డబ్బానే ఉంది కాబట్టి నేను డబ్బాతో పెట్టినానండి. బాక్స్లో దాంట్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి. 1 వీక్ దాకా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచ్.